మా ప్రేమానం గల మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా నాయన, మేము కీబోర్డ్ నేర్చుకోవటానికి మీరు అనుకూలిస్తున్న పరిస్థితులకై మీకు వందనాలు తండ్రి. మేము చక్కగా నేర్చుకోవటానికి నీ నామ మహిమార్థమై తండ్రి, నీ సంఘ కార్యక్రమాల్లో తండ్రి మేము వాటిని మీరు మాకు ఇచ్చే తలాంతులను ఉపయోగించడానికి దేవ, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. టీచ్ చేస్తున్న డానియలను దీవించండి దేవా. నాన్న, ఈ తరగతులు మా వ్యక్తిగత జీవితాలకు అలాగే సంఘక్షేమాభివృద్ధికి సహాయపడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన లాస్ట్ 2 క్లాసెస్లో వచ్చేసి కీబోర్డ్ అంటే ఏంటి, లేదా కీబోర్డ్ బేసిక్స్ లైక్ ఆక్టేవ్ అంటే ఏంటి, ఆక్టేవ్లో ఎన్ని వైట్ కీస్ ఉంటాయి, ఎన్ని బ్లాక్ కీస్ ఉంటాయి అనేది చూసాము. అలానే వచ్చేసి ఒక రాగం, శంకరాభరణం అనే ఒక రాగం గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. శంకరాభరణం అనే రాగం గురించి కొంచెం బ్రీఫ్గా ఒక ఐడియా అయితే తెచ్చుకున్నాము. ఈరోజు వచ్చేసి దానికి కంటిన్యూషన్ చూద్దాం. కొంచెం అవతలకు నుంచి, కొంచెం అవతల, అట్లా నుంచి. మీరు ఇంట్లో కనుక కీబోర్డ్ ఉంటే దయచేసి దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఏ రోజు చెప్పేది ఆ రోజు నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా తొందరగానే నేర్చుకోవచ్చు. రఫ్గా మనం ఇలా ఒక డయాగ్రామ్ వేసుకుంటే జస్ట్ అర్థం అవడానికి, మనం వచ్చేసి శంకరాభరణం రాగం వచ్చేసి అన్ని వైట్ కీసే టచ్ చేస్తామని చెప్పాం. అన్ని వైట్ కీస్, ఓన్లీ వైట్ కీసే ఉంటుంది. అది కూడా ఆ వైట్ కీస్ కూడా ఎక్కడ ఉంటుందంటే శంకరాభరణం 1వ శృతిలో ఉంటుంది. ఓన్లీ వైట్ కీస్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సా, ఇది రీ1 అనుకున్నాం కదా, ఇది రీ2, గా1, గా2, మా1, ఇది మా2, ఇది పా, దా1, దా2, నీ1, నీ2, మళ్ళా సా. అంటే నెక్స్ట్ ఆక్టేవ్ టచ్ చేస్తున్నాం కాబట్టి ఒకట్లా ఒక డాట్ పెట్టుకుంటాం. అయితే శంకరాభరణం స్వరాలు అంటే శంకరాభరణానికి కావాల్సిన స్వరాలు ఏంటి అని మనం రాసుకోగలిగితే సా, రీ2, గా2, మా1, పా, దా2, నీ2, సా. ఇవి వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి. కేవలం వైట్ కీస్లో ఉంటాయి కాబట్టి చాలా సింపుల్ గుర్తుంటాయి. సా, రీ2, గా2, మా1, పా, దా2, నీ2, సా అని చెప్పేసి అవి శంకరాభరణానికి అనే రాగానికి కావలసిన స్వరాలు. సా, రీ2, గా2, మా1, పా, దా2, నీ2, సా. అయితే వీటికి అబ్జర్వేషన్స్ ఉంటాయి. అంటే వాటి యొక్క పూర్తి నామం, సా అంటే ఏంటి, రీ అంటే ఏంటి, రీ1, రీ2 అంటే ఏంటి, వాటి యొక్క పూర్తి నామాలు ఉంటాయి. అవి నేను నోట్ చేస్తాను. వాటిని తెలుసుకోండి, వాటిని చదవండి, నేర్చుకోండి. ముందుగా సా. సా అంటే షడ్జమము. దీన్ని వచ్చేసి మనం షడ్జమము అంటాం. సా మనకి ఒకటే ఉంటుంది కాబట్టి ఓన్లీ ఒక సానే, అంటే సా అంటే షడ్జమము. తర్వాత సా తర్వాత మనం రీ1 అని అనుకున్నాం. నెక్స్ట్కి రీ1 అంటే శుద్ధ రిషభము. శుద్ధ రిషభము అది శంకరాభరణం లాగా. సా అంటే షడ్జమము, రీ1 అంటే శుద్ధ రిషభము, రీ2 అంటే చతుశ్రుతి రిషభము, రీ2 అంటే చతుశ్రుతి రిషభము. సా, రీ1, రీ2. తర్వాత గా1. గా1 అంటే సాధారణ గాంధారము. సాధారణ గాంధారము గా1 అంటే.
నెక్స్ట్ ఘాటు అంటే అంతర గాంధారము. అంతర గాంధారము. నెక్స్ట్ ఘాటు అంటే అంతర గాంధారం. నెక్స్ట్ మావన్ అంటే శుద్ధ మధ్యమము. శుద్ధ మధ్యమము. మావన్ అంటే శుద్ధ మధ్యమము. మాటు అంటే మనం సింపుల్గా మధ్యమము అని కూడా రాసుకోవచ్చు. మధ్యమము. మాటు అంటే మధ్యమము. తర్వాత పా మనకి ఒకటే ఉంటుంది కాబట్టి పంచమము. పంచమము. ఇవి వీటి యొక్క పూర్తి నేమ్స్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడే బేసిక్స్ అనేది. తర్వాత వచ్చేసి దావన్ అంటే శుద్ధ దైవతము. తాటు అంటే మళ్ళీ ఇక్కడ చతుశ్రుతి అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. చతుశ్రుతి దైవతము. నెక్స్ట్ సా వి గమ పాద. నెక్స్ట్ నీవన్ వచ్చేసి కైసిక లేదా కైసిక నిషాదము. నిషాదము. కైసిక నిషాదము. నెక్స్ట్ నీటు వచ్చేసి కౌకాల. కౌకాల నిషాదము. కైసిక నిషాదము, కౌకాల నిషాదము. వీటి యొక్క పూర్తి నేమ్స్ అంటే సంపూర్ణ నామాలు. అంటే వాటి యొక్క పూర్తి నేమ్స్ వచ్చేసి ఇవి. సా అంటే షడ్జమము. V1 అంటే శుద్ధ రిషభము. మనకి ఇక్కడ ఈ సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. రీటు అంటే చతుశ్రుతి రిషభము. గావన్ అంటే సాధారణ గాంధారము. ఘాటు అంటే అంతర గాంధారము. మావన్ అంటే మధ్యమము. మావన్ అంటే శుద్ధ మధ్యము. మాటు అంటే మధ్యమము. పా అంటే పంచమము. దావన్ అంటే దైవతము, శుద్ధ దైవతము. దాటు అంటే చతుశ్రుతి దైవతము. నీవన్ అంటే కైసిక నిషాదము. నీటు అంటే కౌకాల నిషాదము. ఇట్లా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు 1, 2, 3లు తొందరగా గుర్తుండవు అనుకున్నప్పుడు సానంగానే సాతపా స్టార్ట్ అయ్యేది షడ్జము. రీ అంటే రిషభము. గా అంటే గాంధారము. మా అంటే మధ్యమము. పా అంటే పంచమము. దా అంటే దైవతము. నీ అంటే నిషాదం. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే సాలు, రివన్లు, రీటులకి వాటికి సంబంధించినవి గుర్తుంటాయి. ఇవి వాటికి సంబంధించిన కంప్లీట్ నేమ్స్. అంటే పూర్తిగా తెలుగులో అంటే శాస్త్రీయ సంగీతంలో మనకి పూర్వీకులు లేదా సంగీత గురువులు వాటికి ఇచ్చిన నామాలవి గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి అంటే మనం ప్రతి కీని అంటే పల్కీస్ అనుకున్నాం కదా. పల్కీస్ యొక్క నేమ్స్ అవి. అంటే మొదటివి సా, V1, V2, గావన్, ఘాటు, మావన్, మాటు, పా, దావన్, దాటు, నీవన్, నీటు. వీటి యొక్క నేమ్స్ మనం ఇందాక మొత్తం వీటి యొక్క పేర్లు రాసుకున్నాము. సా అంటే షడ్జమం అనుకున్నాము. శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము. ఇది వచ్చేసి కైసిక నిషాదము, కైకాల నిషాదము. ఇలా వాటి యొక్క పూర్తి నామాలు నోట్ చేసుకోండి, కంఠస్థం చేయండి. ఈజీగా మనం నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి కార్డ్స్ చూద్దాం. ఈరోజు కార్డ్స్ మీద కొంచెం ఒక అవగాహన తెచ్చుకుందాం. కార్డ్స్ అంటే ఒక చిన్న కీబోర్డ్ డయాగ్రామ్. కార్డ్స్ అనేసరికి వెస్ట్రన్ మ్యూజిక్లో లేదా ఇంగ్లీష్ సాంగ్స్ కానివ్వండి, లేదా ఇంకా వెస్ట్రన్గా పాటలు పాడేటప్పుడు ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఎక్కువగా వాడబడుతుంది ఇవే.
మనం వీటికి తెలుగులో వచ్చేసి సారీ 1 2 అట్లా అనుకున్నాం కదా. ఇంగ్లీష్లో లేదా వెస్ట్రన్లో లేదా కార్డ్స్ టైప్లో వచ్చేసి ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం మనం. సి 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 షార్ప్, డి డి షార్ప్, ఈకి షార్ప్ ఉండదు. నెక్స్ట్ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి, నెక్స్ట్ సి. తర్వాత అంటే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ నుంచి మనం ABCDEF అని చదువుకుంటారు కదా. కాబట్టి కీబోర్డ్స్కి వచ్చేసరికి ఫస్ట్ నుంచి సితో స్టార్ట్ అవుతుంది. అంటే CDEFGAB ఇంతే. ఇవే కార్డ్స్ ఉంటాయి. వీటికి ఏంటంటే వీటికి పైన షార్ప్ ఉంటుంది. వీటిని మనం బ్లాక్ కీస్ని షార్ప్ అంటాం. బ్లాక్ కీస్ని షార్ప్ అంటాం. అంటే 2 విధాలుగా ఇక్కడ అనుకుంటాం. బ్లాక్ కీస్ని షార్ప్ అంటే షార్ప్ అని అనుకుంటాం, లేదా ఫ్లాట్ అనుకుంటాం. వాటి సింబల్ ఏంటంటే షార్ప్ అనేసరికి మనం ఇలా సింబల్ ఇండికేట్ చేస్తాం. ఫ్లాట్ అనేసరికి స్మాల్ బి ఉంటుంది, దాన్ని ఫ్లాట్ అంటాం. షార్ప్ అని ఎందుకు అంటామంటే సి నెక్స్ట్ కీ కాబట్టి సి షార్ప్ అంటాం. అదే ఫ్లాట్ వచ్చేసరికి సి ఫ్లాట్ అన్నాం. ఎందుకంటే డి ఫ్లాట్ అంటాం. అంటే సి షార్ప్ ఇంకో పేరు ఏంటంటే డి ఫ్లాట్. అంటే ఇలా కూడా పిలుచుకోవచ్చు. సి షార్ప్ లేదా డి ఫ్లాట్. నెక్స్ట్ వచ్చేసి డి షార్ప్ లేదా ఈ ఫ్లాట్. నెక్స్ట్ ఎఫ్కి ఏ ఫ్లాట్ ఉండదు. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ ఇంకో విధంగా ఏం పిలుచుకోవచ్చు అంటే జీ ఫ్లాట్. జీ షార్ప్ని ఇంకో విధంగా ఏ ఫ్లాట్. ఏ షార్ప్ని ఇంకో విధంగా ఇంకో పేరులో పిలుచుకోవాలంటే డి ఫ్లాట్. ఇలా వీటిని వచ్చేసి 2 టైప్స్లో మనం డివైడ్ చేసుకొని పిలుచుకోవచ్చు. మనకి ఏది ఈజీగా ఉంటే అది. అంటే ఇట్లా ఈ సి షార్ప్ అంటేనే చాలా ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సి షార్ప్ లేదా డి ఫ్లాట్, డి షార్ప్ లేదా ఈ ఫ్లాట్, ఈ తర్వాత ఈ షార్ప్ ఉండదు. ఎఫ్ షార్ప్ లేదా జీ ఫ్లాట్, జీ షార్ప్ లేదా ఏ ఫ్లాట్, ఏ షార్ప్ లేదా బి ఫ్లాట్. నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. బీకి ఏ ఫ్లాట్ ఉండదు, ఏ షార్ప్ ఉండదు కాబట్టి అది మనం రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి కార్డ్స్. అంటే కార్డ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్. ఒకటి వచ్చేసి మేజర్ కార్డ్, ఇంకోటి మైనర్ కార్డ్స్. మేజర్ కార్డ్స్ ఉంటాయి, మైనర్ కార్డ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. మనకు వచ్చేసి మేజర్ కార్డ్లో 12 కార్డ్స్ ఉంటాయి. అంటే 12 మేజర్ కార్డులు ఉంటాయి టోటల్. మైనర్లో కూడా 12 మైనర్ కార్డ్స్ ఉంటాయి టోటల్గా. మనకు వచ్చేసి మేజర్ నేమో క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఎం. మేజర్ కార్డ్స్ అనేసరికి క్యాపిటల్ ఎం. మైనర్ అనేసరికి స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. స్మాల్ ఎం. మేజర్ ఎం అంటే క్యాపిటల్ ఎం అంటే మేజర్ కార్డ్. స్మాల్ ఎం అనేసరికి మైనర్ కార్డ్తో మనం డినోట్ చేసుకుంటాం. అలానే 12 కార్డ్స్ ఉంటాయి. 12 కార్డ్స్కి మళ్ళీ ఫ్యామిలీ కార్డ్స్ అని డివైడ్ చేస్తాం. ఫ్యామిలీ కార్డ్స్ ఉంటాయి. కార్డ్స్ అని ఎందుకంటామంటే, లేదా ఇది ఒక కార్డ్ అని ఎలా మనం గుర్తిస్తామంటే, చిన్న ఫార్ములా రాసుకోండి. ఒకటి కీ అంటే మనం ప్రెస్ చేస్తే ఫస్ట్ కీ ప్లస్ 4th కీ ప్లస్ 3rd కీ. ఇలా ఒక అంటే 3 కీస్ని పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు మేజర్ కార్డ్ వస్తుంది. అంటే ఇది మేజర్ కార్డుకి సంబంధించింది. అంటే ఫస్ట్ కీ పట్టుకొని
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీని ఒక హ్యాండ్తో పట్టుకొని తర్వాత +4 అంటే 1 2 3 ఈ మూడు పట్టుకోకుండా తర్వాత లేదా మీరు ఏ కార్డ్ అయితే పట్టుకుంటున్నారో ఈ 3 కీస్ వదిలేసి నెక్స్ట్ కీని ప్రెస్ చేయాలి. సి ఈ నెక్స్ట్ ఏం రాస్తున్నాం థర్డ్ కార్డ్ అంటే 1 2 అంటే ఈ రెండు పట్టుకోకుండా జీ చెప్తాం. అంటే మేజర్ కార్డ్స్ ఎలా అంటే ఫస్ట్ మనం పట్టుకునే కీ దగ్గర నుంచి 3 కీస్ రిమూవ్ చేసేసి లేదా 3 కీస్ మనం టచ్ చేయకుండా 4th కీ టచ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫింగర్తో అంటే మనకి థర్డ్ ఫింగర్తో 2 కీస్ టచ్ చేయకుండా 3rd కీని టచ్ చేస్తాం. ఇవి మేజర్ కార్డ్స్. ఇలా మేజర్ కార్డ్స్ పట్టుకుంటాం. మైనర్ కార్డ్స్ వచ్చేసి కీ ప్లస్ ఇదే కొంచెం రివర్స్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ థర్డ్ కీని పట్టుకుంటాం, తర్వాత 4th కీని పట్టుకుంటాం. ఫస్ట్ ఏంటంటే థర్డ్ కీ 3వ కీని పట్టుకుంటాం, తర్వాత 4వ కీని పట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇందా తీసుకున్నాం కాకుండా అంటే ఇప్పుడు మైనర్ కీస్ అని ఏమనుకున్నామంటే ఫస్ట్ 3వ కీని పట్టుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఫింగర్ పెట్టినప్పుడు 1 2 అంటే ఈ రెండింటిని కాకుండా ఇది డి షార్ప్ని పట్టుకోవాలి. ఈ ఫ్లాట్ డి షార్ప్ అంటే ఇట్లా డి షార్ప్ పట్టుకొని తర్వాత 1 2 3 అంటే 1 2 3 వదిలేసి 4th కీ అంటే జీని ప్రెస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే మైనర్ కార్డ్. దాన్ని మైనర్ కార్డ్ అంటాం. మీరు ఎక్కడైనా ఫస్ట్ ఇప్పుడు సి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు 3 కీస్ 4th కీ ప్రెస్ చేసి లేదా తర్వాత 3rd కీ ప్రెస్ చేస్తే అది మేజర్ కార్డ్ అనుకుంటున్నాం. లేదా మైనర్ కార్డ్ కావాలంటే ఫస్ట్ 3rd కీ ప్రెస్ చేసి తర్వాత 4th కీ ప్రెస్ చేస్తాం. లేదు అదేంటంటే అది సి కార్డ్ అన్నప్పుడు అంటే సి మేజర్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ సి మేజర్కి. లేదు డి మేజర్ కార్డ్ కావాలనుకుంటే డి కూడా అంతే. మేజర్ కార్డ్ ఫార్ములా ఏమనుకున్నాం అంటే కీ ప్లస్ 4th కీ ప్లస్ 3rd కీ. కాబట్టి డి కూడా ఎలా అనుకుంటాం అంటే 1 2 3 అంటే ఇక్కడ డి మేజర్ అన్నప్పుడు డి దగ్గర మనం ప్రెస్ చేసి లేదా డి దగ్గర ఫస్ట్ ప్రెస్ చేసి 1 2 3 ఈ 3 కార్డ్స్ పట్టుకోం. 3 కార్డ్స్ పట్టుకోకుండా నెక్స్ట్ వెంటనే 4th కార్డ్ మేజర్ కార్డ్ కావాలంటే 4th కార్డ్ పట్టుకుంటాం. తర్వాత ఈ 2 కార్డ్స్ వదిలేసి 3rd కార్డ్ అంటే 3వ కార్డ్ పట్టుకుంటాం. అంటే డి అంటే డి మేజర్కి ఏమేమి ప్రెస్ చేస్తాం అంటే డి ఈ లేదా ఎఫ్ షార్ప్ డి ఎఫ్ షార్ప్ ఏ ఇట్లా ట్రయాంగిల్ ఫామ్లో ఇది మనకు వస్తుంది. అందుకని సింపుల్గా ఇంకొకసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇదేమవుతుందంటే సి మేజర్ కార్డ్ అవుతుంది. ఇది సి మేజర్. ఎందుకంటే మనం 1 2 3 ఫస్ట్ ఏం చేస్తామంటే 3 ఫింగర్స్ వదిలేసి 3 కీస్ వదిలేసి 4th కీని ప్రెస్ చేస్తాం. తర్వాత 2 కీస్ వదిలేసి 3rd కీని ప్రెస్ చేస్తాం. అప్పుడు ఇదే కార్డ్ అవుతుంది అంటే సి మేజర్ అవుతుంది. లేదు మైనర్ కావాలి అనుకుంటే ఇలా అంటే ఫస్ట్ 2 కీస్ మనం 2 కీస్ వదిలేసి 3rd కీని పట్టుకున్నాం. తర్వాత 3 కీస్ వదిలేసి 4th కీని పట్టుకున్నాం. ఇదేమవుతుంది అంటే మైనర్ కార్డ్ అవుతుంది. ఇలా ప్రతి దాంట్లో లేదా ప్రతి కార్డులో మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈరోజు సి అంటే సితో మనం ఏ కార్డ్ని ప్రెస్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకోవచ్చు. సి ఫ్యామిలీ కార్డ్స్లో
మనం ఏమేమి చూస్తామో చూద్దాం. మీరు కీబోర్డ్ ఉంటే కనుక కీబోర్డ్ దయచేసి పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. క్లాస్ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా దయచేసి అందులో కామెంట్లో పెడితే మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సి మేజర్ చూద్దాం. సి మేజర్ అంటే మనం మేజర్ కార్డ్స్కి ఏమనుకున్నాం, కీ ప్లస్ ఫోర్త్ కీ ప్లస్ థర్డ్ కీ, అంటే ఫస్ట్ కీ సి మేజర్ కాబట్టి సి దగ్గర, తర్వాత ఏంటి 3 కీస్ వదిలేసి ఫోర్త్ కీ అంటే సి ఈ జి, అంటే సి మేజర్ అనగానే మనం సిఈజి అంటే సిఈజి ఈ కీస్. సి మేజర్ కార్డ్ అనగానే సిఈజి ఈ కీస్ని ప్రెస్ చేస్తాం. ఈ కీస్ని ప్రెస్ చేస్తే అది ఏ కార్డ్ అవుతుంది అంటే సి మేజర్ కార్డ్ అవుతుంది. ఇది ఈ కీస్ని ప్రెస్ చేస్తే. తర్వాత ఎఫ్ చూద్దాం, ఎఫ్ మేజర్ చూద్దాం. సింపుల్గా గుర్తుండటానికి చెప్తున్నాను, లేకపోతే డి మేజరే చెప్పుకునే వాళ్ళం ఒకసారి ఎఫ్ మేజర్ చెప్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. తర్వాత ఎఫ్ మేజర్ అంటే ఫస్ట్ ఎఫ్ దగ్గర కీ టచ్ చేసి తర్వాత 1 2 3 4th కీ అంటే ఎఫ్ షార్ప్ ఎఫ్ సి డి ఈ ఎఫ్ జి ఏ షార్ప్ పి సి 1 2 3 సి అంటే ఎఫ్ మేజర్ కార్డ్ అనేసరికి ఎఫ్ ఏ సి. చూడండి ఎఫ్ ఏ సి. వన్ టూ త్రీ ఎఫ్ఏ 1 2 3 ఇట్లా ఎఫ్ మేజర్ కార్డ్. తర్వాత వచ్చేసి జీ చూద్దాం. జీ సిఎఫ్ తర్వాత జీ సిడిఈఎఫ్ జీ. జీ కూడా అంతే. జీ మేజర్ కావాలనుకుంటే 1 2 3 అంటే ఏ షార్ప్ బి నెక్స్ట్ 2 కీస్ అంటే సి షార్ప్ వదిలేసి మనకేముంటుంది డి అంటే జి బి డి. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీరు నోట్ చేసుకోవచ్చు ఇట్లా ప్రతి కీ దగ్గర సి షార్ప్ డి షార్ప్ ఈ ఎఫ్ జి డి ఎఫ్ షార్ప్ జి షార్ప్ ఏ షార్ప్ బి. ఇలా మీరు కీబోర్డ్ 1 కీబోర్డ్ ఉంటే దాని మీద కీబోర్డ్ మీద ఇలా మీరు రాసుకుంటే కనుక ఇవి ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇవి ఈజీగా అర్థమవుతుంది. ఇవి ఎందుకు ఇలా చెప్తున్నామంటే వీటిని వచ్చేసి సిఎఫ్జి మేజర్, ఈ మేజర్ కార్డ్సే మనం చెప్పుకున్నాం. ఇవి గమనిస్తే మనకు అన్ని వైట్ కీసే ప్రెస్ అవుతున్నాయి అంటే స్ట్రైట్ లైన్. దీన్ని ఈ విధంగా కూడా అనుకోవచ్చు, స్ట్రైట్ లైన్ కార్డ్స్. స్ట్రైట్ లైన్ కార్డ్స్ ఏంటంటే సి మేజర్, ఎఫ్ మేజర్, జీ మేజర్. వీటిని స్ట్రైట్ లైన్ కార్డ్స్ అనుకుంటాం. సి మేజర్, ఎఫ్ మేజర్, జీ మేజర్, స్ట్రైట్ లైన్ కార్డ్స్. సింపుల్గా ఈరోజు మేజర్ కార్డ్స్ చూద్దాం. సింపుల్గా ఇవి సి మేజర్, ఎఫ్ మేజర్, జీ మేజర్, స్ట్రైట్ లైన్ కార్డ్స్. వీటిని వచ్చేసి స్ట్రైట్ లైన్ కార్డ్స్ అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్ లైన్ కార్డ్స్. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి సిలో లేదా స్ట్రైట్ లైన్ కార్డ్స్ వరకు ఈరోజు నేర్చుకున్నాము. రేపటి క్లాస్లో వచ్చేసి ఇంకా 2 టైప్స్ కార్డ్స్ ఉంటాయి, అంటే ట్రయాంగిల్ షేప్ కార్డ్స్, ఇంకా అలానే రూట్ కార్డ్స్. అంటే మనం మ్యాథమెటిక్స్లో చూస్తాం 25 రూట్ అని ఇట్లా రూట్ పెట్టుకుంటాం కదా, ఇలా ఈ షేప్ రూట్ షేప్ వస్తుంది. ఇలా ఇంకా ట్రయాంగిల్, రూట్ షేపు. రేపు నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఫింగరింగ్స్, ఇంకా సరళీస్వరాలు అంటే
సరళి స్వరాలు చూద్దాము. సరళి స్వరాలు, వాటిని మనం ఎలా ప్రెస్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ ఏ స్వరాలు మనం యూజ్ చేస్తాము, ఏ ఏ సాంగ్స్కి ఏ ఏ కార్డ్స్లో ప్లే చేస్తాము అలానే అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, సిల్లీగా అయితే కూర్చోవద్దు. చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతేనే చాలా కష్టం, ప్రాక్టీస్ చేస్తే దీనంత ఈజీగా ఇంకో ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే స్టార్ట్. ఓకే, ఇప్పటికి మనం 3 క్లాసెస్ చెప్పుకున్నాము. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి బేసిక్స్, సెకండ్ క్లాస్ వచ్చేసరికి ఒక రాగం చూసాము. ఈరోజు కార్డ్స్, మేజర్ అండ్ మైనర్ కార్డ్స్ అనేది చూసాము. వీటిల్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఆ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.